Hello everyone, this is Ram Tulsi. Welcome to my YouTube channel. Today in this lecture, I would like to explain about bond order. In this lecture, we will learn about definition of bond order, formula, and bonding in homo and hetero nuclear diatomic molecules. Firstly, what is bond order? Bond order is defined as one half of the difference between the number of electrons present in bonding and anti-bonding molecular orbitals of the molecules, which means it is the difference in number of electrons present in bonding and anti-bonding molecular orbitals. Here there is the formula for bond order, that is 1.5 of Nb minus Na. Here Nb equal to number of electrons present in bonding molecular orbital and Na equal to number of electrons present in anti-bonding molecular orbital. Next, if in case Nb is greater than Na, then the molecule is stable. However, if Nb less than or equal to Na, then the molecule is said to be unstable. First, the bonding in homo and heteronuclear diatomic molecules. Here, what is diatomic molecules? Diatomic molecules are the substance composed of two atoms per molecules. డయాటమిక్ మాలిక్యూల్స్ అంటే ఏంటంటే టూ ఆటమ్స్ కలిపి ఉంటే ఆ మాలిక్యూల్ని మనం ఏమంటున్నాం, డయాటమిక్ మాలిక్యూల్స్ అంటున్నాం. దీస్ ఆర్ ద మాలిక్యూల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ టూ బాండెడ్ టు ఈచ్ అదర్ వయా కోవాలెంట్ బాండ్. సో ఇందులో మాలిక్యూల్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, మనకి రెండు కూడా కోవాలెంట్ బాండ్తో బాండింగ్ అయి ఉంటున్నాయి అన్నమాట. నెక్స్ట్, ద ఆటమ్స్ కెన్ బి బాండెడ్ వయా సింగిల్ బాండ్ ఆర్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. ఇలా ఆటమ్స్ అనేవి ఎలా కలిసి ఉంటున్నాయి మనకి, ఐదర్ సింగిల్ బాండ్లో కానీ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్లో కానీ ఫార్మేషన్ అయి ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద types of atoms present in diatomic molecules, these are classified into two types. అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయ్యే విధానం బట్టి మనకి వీటిని టూ బేసెస్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెట్రోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్. హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ అంటే చూద్దాం. Homonuclear diatomic molecules are the substance composed of two atoms of same chemical elements bonded to each other via covalent bond. Homo means same. ఇందులో ఏంటి, టూ ఆటమ్స్ కూడా సేమ్ ఆటమ్స్ ఉంటాయి. సేమ్ ఆటమ్స్ కలిపి మనకి బాండ్ ఫార్మేషన్ చేసుకుంటాయి వయా కోవాలెంట్ బాండ్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, H2 అవ్వచ్చు, O2 అవ్వచ్చు, N2 అవ్వచ్చు. ఇవన్నీ కూడా హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్. ద టూ ఆటమ్స్ ఆఫ్ హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ ఆర్ సేమ్ డస్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆర్ ఈక్వల్. సో రెండు కూడా సేమ్ ఆటమ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ కూడా రెండిట్లకి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హోమోన్యూక్లియర్ diatomic molecules have non-polar covalent bonds. ఏముంటున్నాయి వీటికి, నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్స్ అయితే ఉంటున్నాయి. హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ ఆర్ ఐడెంటికల్. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి, ఐడెంటికల్, రెండు కూడా సేమ్ ఆటమ్స్ ఉంటున్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. హైడ్రోజన్ మాలిక్యూల్స్ కంటైన్స్ సింగిల్ బాండ్ బిట్వీన్ హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ మాలిక్యూల్స్ మీన్స్ ఇట్ ఈస్ H2 మాలిక్యూల్. ఇందులో ఏంటి, టూ హైడ్రోజన్స్ కూడా ఒక సింగిల్ బాండ్తో ఫామ్ అయి ఉంటున్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఆక్సిజన్ మాలిక్యూల్స్కి డబుల్ బాండ్ బిట్వీన్ టూ ఆక్సిజన్ ఆటమ్స్. ఆక్సిజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ వన్
నైట్రోజన్ మాలిక్యూల్స్ కంటైన్స్ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ 2 నైట్రోజన్ ఆటమ్స్. నైట్రోజన్కి మధ్యలో ఏముంటుంది, ట్రిపుల్ బాండ్ అయితే ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇవి హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్లో బాండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ ఫర్ హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్. ఫస్ట్ వన్ మనకి ఎగ్జాంపుల్గా హైడ్రోజన్ తీసుకున్నాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, 1 అండ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s1. ఇలా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కలుస్తున్నాయి, 2 నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కలుస్తున్నాయి కదా, H+H. సో అలా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ H2 మాలిక్యూల్ వచ్చేసి H+H. ఈచ్ హైడ్రోజన్ ఆటమ్ ధర 1 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, టోటల్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. సో దిస్ ఈస్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఫర్ H2 మాలిక్యూల్స్. సో ఇటు సైడు ఒక H ఆటము, ఇటు సైడు ఒక H ఆటమ్, అంటే అటామిక్ ఆర్బిటల్. ఇటు సైడ్ ఒక హైడ్రోజన్ అటామిక్ ఆర్బిటల్. మిడిల్లోది ఏంటి మనకి, మాలిక్యులర్ ఆర్బిటల్. కింద ఉన్నదేమో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, పైన ఉన్నదేమో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. సో ఇదంతా కూడా మనం ముందుగా ప్రీవియస్ లెక్చర్లో ఎంఓ థియరీలో తెలుసుకుంటాం. సో ఈచ్ హైడ్రోజన్ దగ్గర 1 ఎలక్ట్రాన్ ఉంది. సో ఆ 1 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాము. అండ్ ఫస్ట్ లీస్ట్ ఎనర్జీ దేనికి ఉంటుంది, బాండింగ్ ఎలక్ట్రాన్స్కి ఉంటుంది. కాబట్టి బాండింగ్ ఎంఓకి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఫిల్ అయ్యాకే యాంటీ బాండింగ్లోకి వెళ్తాయి. సో ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ని కూడా ఇక్కడ బాండింగ్ 1sలో సరిపోయినాయి. బాండింగ్ని మనం దేంతో డిఫైన్ చేసుకుంటాము, సిగ్మా అండ్ పై. యాంటీ బాండింగ్ని సిగ్మా స్టార్ అండ్ పై స్టార్తో రిప్రజెంట్ చేసుకుంటున్నాం. హియర్ మనకి ఇదేంటి, సిగ్మా 1s ఆర్బిటాల్ కాబట్టి 1s2. సో మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి సిగ్మా 1s2. నెక్స్ట్ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేద్దాం. అసలు బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటి మనకి, 1/2 ఇంటూ NB మైనస్ NA. NB అంటే నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. బాండింగ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ మైనస్ 0, యాంటీ బాండింగ్లో ఏం లేవు కాబట్టి 0. 2/2 ఈజ్ ఈక్వల్ టు 1. సో దెర్ ఈజ్ ఎగ్జిస్ట్ ఏ సింగిల్ బాండ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. సో మనకి ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవి ప్రజెంట్ అయ్యి లేవు కాబట్టి ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఏం ఎగ్జిబిట్ చేస్తుంది, డయామాగ్నెటిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. మనకి సింగిల్ బాండ్స్ ప్రజెంట్ అయి ఉంటే కనుక, మాలిక్యులర్ ఆర్బిటల్స్లో సింగిల్ బాండ్స్ ప్రజెంట్ అయి ఉంటే కనుక పారామాగ్నెటిక్, డబుల్ బాండెడ్ ఇలా ప్రజెంట్ అయి ఉంటే కనుక యాంటీ బాండింగ్ డయామాగ్నెటిక్ నేచర్ ఉన్నట్టు. నెక్స్ట్ నైట్రోజన్ మాలిక్యూల్ చూద్దాం. హియర్ ది అటామిక్ నెంబర్ ఈజ్ 7 అండ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2, 2s2 అండ్ 2p3. టోటల్ నెంబర్ ఆఫ్ N2 మాలిక్యూల్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి N2 మాలిక్యూల్లో. సో అలాంటివి ఇక్కడ ఎన్ని కలుస్తున్నాయి, 2 నైట్రోజన్లు కలుస్తున్నాయి కదా. ఈచ్ నైట్రోజన్ దగ్గర 7 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. 7 కాబట్టి టోటల్ 14 ఎలక్ట్రాన్స్. హియర్ దిస్ ఈస్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఫర్ N2 మాలిక్యూల్. సో ఇది 1s, ఇది ఒక నైట్రోజన్ది అండ్ ఇది ఒక నైట్రోజన్ది. 1s2, 2s2, 2p3, 1s2, 2s2 అండ్ 2p3. సో ఫస్ట్లో సిగ్మాలో ఫీల్ అయినాయి, తర్వాత సిగ్మా స్టార్లో ఫీల్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ 2sలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎందులోకి వెళ్ళినాయి, సిగ్మా 2s, నెక్స్ట్ సిగ్మా స్టార్ 2s. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కౌంట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 ఉంటే కనుక 2 1 2 1 అనే కౌంట్ వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ పై వస్తుంది, తర్వాత సిగ్మా వస్తుంది,
తర్వాత పై స్టార్, సిగ్మా స్టార్. అదే గ్రేటర్ దాన్ 14 ఉంటే కనుక ఈ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పై అనేది వస్తుంది. పై 2px 2py, సిగ్మా 2pz. సో ఇక్కడ 2pలో ఎన్ని ఉన్నాయి, ఇటు సైడ్ ఒక 3, ఇటు సైడ్ ఒక 3, టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ పై 2px పై 2pyలో ఫిల్ చేసుకుని నెక్స్ట్ పై 2pzలో ఫిల్ చేసుకుంటున్నాం. సో ఇది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. ఇప్పుడు బాండింగ్ ఎంఓకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2px2, పై 2py2, సిగ్మా 2pz2. సో ఇది దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2px2, పై 2py2, సిగ్మా 2pz2. సో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేద్దాం. బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, 1/2 ఇంటూ NB మైనస్ NA. ఇక్కడ బాండింగ్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సిగ్మాలో 2, సిగ్మా 1s2 2 ఎలక్ట్రాన్స్, సిగ్మా 2s2 2 ఎలక్ట్రాన్స్, పై 2px2, పై 2py2, సిగ్మా 2pz2. టోటల్ ఎన్ని, ఇవి 6, ఇవి 4, మొత్తం టోటల్ 10 ఎలక్ట్రాన్స్. యాంటీ బాండింగ్లో ఎన్ని ఉన్నాయి, సిగ్మా స్టార్ 1s2 అండ్ సిగ్మా స్టార్ 2s2 4 ఎలక్ట్రాన్స్. 6 మైనస్ 2 టోటల్ ఎన్ని, 3. అంటే నైట్రోజన్కి మధ్యలో ఏంటి, 2 నైట్రోజన్కి మధ్యలో మనకి ట్రిపుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా ఏంటి, ట్రిపుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి టోటల్ అన్నీ కూడా పెయిర్డ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ మధ్యలో ఏదైతే ఉందో ఈ మధ్యలో అన్నిటిలోని మనకి పెయిర్ అప్ అయిన ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ నైట్రోజన్ మాలిక్యూల్ అనేది ఏంటి, డయామాగ్నెటిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది డ్యూ టు పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్. నెక్స్ట్ వన్ ఆక్సిజన్ మాలిక్యూల్ చూద్దాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత, 8. టోటల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 అండ్ 2p4. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ O2 మాలిక్యూల్స్. O2 మాలిక్యూల్లో ఎన్ని, 2 ఓలు కలిసి మనకి 16 ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతున్నాయి. టోటల్ 8 + 8 16 ఎలక్ట్రాన్స్. హియర్ దెర్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ O2 మాలిక్యూల్. హియర్ ఇట్ సైడ్ ఒక O అండ్ ఇట్ సైడ్ ఒక O. ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటల్, ఇట్ సైడ్ ఒక ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటల్. 1s2 2s2 2p4, 1s2 2s2 2p4. ఇందులో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ కూడా సిగ్మా 1s2లో, సిగ్మా స్టార్ 1s2లో ఫిల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2లో ఫిల్అప్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్సే ఉండాలి, 2p4 కాబట్టి 1 2 3 అండ్ 4 ఇలా ఫిల్అప్ అయి ఉంటాయి. సో ఇటు సైడ్ కూడా కొంచెం డయాగ్రామ్లో తప్పు ఉంది, చూసుకోండి. ఇలా 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతున్నాయి. టోటల్ 4 4 8 ఎలక్ట్రాన్స్ మనకు ఫిల్ అయినాయి. ఏం చెప్పాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14 ఉంటే కనుక 2121 అనే కౌంట్ వస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 ఉంటే కనుక 2121 అనే కౌంట్ వస్తుంది. 16 14 కన్నా ఎక్కువ ఉంటే కనుక 1221 అనే కౌంట్ వస్తుంది. అంటే ఫస్ట్ ఇక్కడ సిగ్మా వస్తుంది, సిగ్మా పై స్టార్ సిగ్మా స్టార్. అందులో ఏమొచ్చింది మనకి N2లో ఫస్ట్ పై అనేది కిందకు వస్తుంది, ఈ పై అనేది ఇలా కిందకు వస్తుంది, ఈ సిగ్మా అనేది పైకి వస్తుంది. సో ఆ కౌంట్ చూసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఈ p ఆర్బిటాల్ ఏదైతే వేస్తున్నామో అక్కడ చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు, అది కొంచెం గమనించుకుని ఉండాలి. సో ఈ కౌంట్ ప్రకారం అయితే గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 ఉంటే కనుక 2121 అనే కౌంట్ గుర్తు చేసుకోండి. గ్రేటర్ దెన్ 14 ఉంటే కనుక 1221 అనే కౌంట్ గుర్తు చేసుకోండి.
ఇక్కడ 2p4 2p4 టోటల్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 8 ఎలక్ట్రాన్స్ కూడా ఎక్కడ ఫిల్ చేసుకుంటున్నాం మనం? సిగ్మా 2pz, పై 2px2, పై 2py2 అండ్ ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ వస్తుంది. ఇందులో తప్పు ఉంది, డయాగ్రామ్లో కొంచెం చూసుకోండి. సింగిల్ ఎలక్ట్రాన్స్ వస్తుంది. సో టోటల్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2pz2, సిగ్మా స్టార్ 2ps2, సిగ్మా 2pz2, పై 2px2, పై 2py2, పై 2px1, పై స్టార్ 2px1. అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా అవి. టోటల్ బాండింగ్లో ఎన్ని ఉన్నాయి మనకి? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. యాంటీ బాండింగ్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4/2. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ డబల్ బాండ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్. O2లో ఎన్ని మనకి ఇలా డబల్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇలా. సో ఆక్సిజన్కి మనకి పైన పారామాగ్నెటిక్ నేచర్ ఎగ్జిబిట్ అయింది. ఎందుకంటే మనకి ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనకి ఏం ప్రజెంట్ అయి ఉన్నాయి? అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల పారామాగ్నెటిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది డ్యూ టు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్. నెక్స్ట్ వచ్చేసి హెట్రోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్. హియర్ హెట్రోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్ ఆర్ substances composed of 2 atoms, 2 different chemical elements bond each other. ఏంటి ఇందాక హోమోలో ఏంటి? సేమ్ మాలిక్యూల్స్ అటాచ్ అయి ఉంటాయి కనుక మనకి హోమోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్. ఇందులో ఏంటి? 2 డిఫరెంట్ ఆటమ్స్ కలిసి బాండ్ ఫార్మేషన్ చేసుకుంటాయి. అలా అయితే కనుక మనకి హెట్రోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్. హియర్ హెట్రోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్ ఆర్ హ్యావ్ పోలార్ కోవాలెంట్ బాండ్. ఏముంటుంది వీటికి? పోలార్ కోవాలెంట్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ 2 ఆటమ్స్ ఆఫ్ హెట్రోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ సేమ్. ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ? ఇక్కడ ఇందులో డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి హెట్రోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్లో సేమ్ ఆటమ్స్ అయితే ఉండవు, డిఫరెంట్ ఆటమ్స్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఆల్సో నాట్ సేమ్. హెట్రోన్యూక్లియర్ డయాటామిక్ మాలిక్యూల్స్ హ్యావ్ డిఫరెంట్ ఆటమ్స్. ఆల్రెడీ చెప్పుకున్నదే. హెట్రోన్యూక్లియర్ ఆటమ్స్కి ఏంటి? డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ హ్యాస్ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ కార్బన్ ఆటమ్. కార్బన్ మోనాక్సైడ్కి ఇలా కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో మనకి ఏముంటుంది? ఒక ట్రిపుల్ బాండ్ అయితే ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్కి చూద్దాము. అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఈజ్ 6. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2, 2s2, 2p2. అండ్ ఇందులో 2 డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 డిఫరెంట్ ఆటమ్స్కి మనం నంబరింగ్ వేసుకోవాలి అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆక్సిజన్కి వచ్చేసి 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2, 2s2 అండ్ 2p4. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కార్బన్ మోనాక్సైడ్ ఎన్ని? కార్బన్లో 6 అండ్ ఆక్సిజన్లో 8. టోటల్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనకి ఈక్వల్ టు 14 ఆర్ లెస్ దాన్ 14 వస్తే మనకి ఏం కౌంట్ వస్తుంది? 1 2 2 1 అనే కౌంట్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో పై ఫస్ట్ వస్తుంది, సిగ్మా నెక్స్ట్ వస్తుంది. ఈ డయాగ్రామ్ ఒక N2 మాలిక్యూల్ చదివామనుకోండి CO కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే N2కి COకి ఒకటే డయాగ్రామ్ ఉంటుంది మిడిల్లో. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇటు సైడ్ కార్బన్ని మెన్షన్ చేసాం. కార్బన్కి ఏంటి? 1s2, 2s2, 2p2. ఇటు సైడ్ ఆక్సిజన్ మెన్షన్ చేసాం 1s2, 2s2, 2p4. సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2లో ఫిల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2లో ఫిల్ చేసుకున్నాం. ఇటు సైడ్ ఒక
2 ఎలక్ట్రాన్స్, ఇందులో 4 ఎలక్ట్రాన్స్, టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి p ఆర్బిటాల్లో ఆ 6 ఎలక్ట్రాన్స్ని పైలోని సిగ్మాలోని ఫిల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, sigma star 2s2, pi 2px2, pi 2py2. Here the bond order ఎంత వచ్చింది మనకి 10 - 4. టోటల్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 10 ఎలక్ట్రాన్స్ -4, సో 6/2, టోటల్ 3. అంటే ఇలా మనకి కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ఇలా త్రిబుల్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అక్కడ మనకి ఎంఓలో ఎటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇక్కడ ఎక్కడైనా కూడా మనకి ఎక్కడైనా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయా? సో అక్కడ ఏమీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మనకి కార్బన్ మొనాక్సైడ్ అనేది డయామాగ్నెటిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. హోప్ యూ గైస్ అందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.